తెలంగాణలో మండు వేసవిలో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కొద్ది రోజులుగా విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఉదయం ఎండ కొడుతూ ఉంటే సాయంత్రం వాన దంచుతోంది. మరోవైపు తెలంగాణలోని 16 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మంతో పాటు నల్గొండ, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్న మెదక్, సిద్దిపేట, సంగారెడ్డిలో వాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడగండ్ల వానతో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, గడిచిన కొద్ది రోజులుగా విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ఉత్తర తెలంగాణ, దక్షిణ జిల్లాలలో ఉదయం ఎండ కొడితే సాయంత్రం అంతా కూడా వడగళ్ళ వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 రోజుల పాటు తెలంగాణలో ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇక నిన్న చాలా జిల్లాలకు సంబంధించి కూడా నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు చాలా చోట్ల వడగళ్ళ వర్షం పడింది. ఇక వీటితో పాటు మరొక 2 రోజుల పాటు కూడా ఉత్తర తెలంగాణ, దక్షిణ జిల్లాలకు సంబంధించి కూడా మోస్తారు నుంచి భారీ వర్షం, వడగళ్ళ వర్షం పడే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు మే 15 తర్వాత కూడా మరొకసారి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడు లేని విధంగా గడిచిన 5 ఏళ్ల కాలంలో చూసుకుంటే కూడా ఈ ఏడాది వేసవిలో కూడా తెలుగు రాష్ట్రాల్లో కొంత విచిత్రమైన వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం అంతా ఎండ కొట్టడం, ఆ తర్వాత సాయంత్రం నుంచి కూడా వడగళ్ళ వర్షం పడడంతో కూడా ఇటువైపు అటు ప్రజలతో పాటు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాజాగా మరొక 14 జిల్లాలకు సంబంధించి కూడా ఈ రోజు రేపు సంబంధించి కూడా ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు సంబంధించి కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వడగళ్లతో పాటు ఇటు ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎప్పుడు లేని విధంగా ఈసారి సమ్మర్ సీజన్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాలకు సంబంధించి కూడా 80 మిల్లీమీటర్లకు సంబంధించిన అత్యధిక వర్షపాతం నమోదైనట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక 4-5 రోజుల పాటు కూడా ముఖ్యంగా హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మే 15 తర్వాత మరొకసారి ఎండలు విజృంభించే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సంధ్య. రైట్ కిరణ్.